హలో అందరికీ, మీరు ఎప్పుడైనా కూరగాయలు లేనప్పుడు ఇలా ట్రై చేశారా ఈ రెసిపీ అయితే ఇంట్లో ఉన్న వాటితో సింపుల్గా 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. లంచ్ బాక్సెస్కైనా, టిఫిన్లోకైనా, సాయంత్రం పిల్లలు ఈవినింగ్ స్నాక్స్కైనా చేసేయచ్చు. ఈ రెసిపీ అయితే ఎలా చేయాలో చూపిస్తాను సింపుల్గా. మిల్లీ మేకర్ ఫ్రైడ్ రైస్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించుకున్న అన్నము, మిల్లీ మేకర్స్, గరం మసాలా, ధనియాల పొడి, ఉప్పు, కారం, పసుపు, కొత్తిమీర. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని 2 కప్పుల వరకు వాటర్ అయితే పోసుకోవాలి. ఇందులోకి ఒక చిటికెడు పసుపు, ఉప్పు వేసుకొని బాగా వాటర్ అయితే కాగాలి. కాగిన తర్వాత మిల్లీ మేకర్స్ అయితే వేసుకుందాము. నీళ్ళు అయితే ఇలా మరిగిపోయినాయి కదండి. ఇప్పుడైతే మిల్లీ మేకర్స్ అయితే వేసేసుకోవాలి. వేసేసుకొని ఈ నీళ్ళల్లోకి ఇలా అయితే కలుపుకోవాలి. ఒక్క 2 నిమిషాలు అయితే సరిపోతుంది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు ఇవి చల్లారిపోయిన తర్వాత గట్టిగా అయితే వాటర్ ఏమీ లేకుండా పిండేసుకోవాలి. పిండేసుకుని ఇవి ప్లేట్లో అయితే వేసేసుకోవాలి. వేరే ప్లేట్లోకి అన్నీ ఇలాగే పిండుకోవాలి. మిల్లీ మేకర్స్ అనేది వాటర్ ఏమీ లేకుండా ఇలా మిల్లీ మేకర్స్ అనేవి పిండేసుకుని పక్కకైతే పెట్టుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి అయితే పెట్టుకుందాము, లేదంటే బాండి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్లు లేదా 3 టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసుకోవాలి. మిల్లీ మేకర్స్ అనేది ఆయిల్ అయితే పీల్చుకుంటుంది, అందుకని నేను 3 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్ అనేది వేడైపోయింది. మిల్లీ మేకర్స్ అయితే ఈ ఆయిల్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఇందాక ఉప్పు వేసాం కదా, కాస్త వేసుకోవాలి. కారం నేను 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. ఒక చిటికెడు పసుపు, కాస్త కలర్గా ఉండటానికి. ఇలా అయితే వేసుకుని ఒకసారి ఇలా కలుపుకోవాలి. మిల్లీ మేకర్స్ అనేవి కాస్త కలర్ వచ్చింది చూసారా. ఇప్పుడైతే ఇందులోకి ముందుగా ఉడికించుకున్న రైస్ అయితే వేసుకోవాలి. వేసుకుని ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇలా అయితే కింద నుంచి కలుపుకోవాలి. ఇప్పుడు మిల్లీ మేకర్స్ పట్టిన నూనెంతా అన్నంలోకి వచ్చేస్తుందండి. ఎక్కువ ఆయిల్ కూడా వేయసలేదు. మిల్లీ మేకర్స్ ఆయిల్ అయితే పీల్చుకుంటుంది, తర్వాత అన్నానికి వచ్చేస్తుంది ఆ ఆయిల్ అంతా. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ధనియాల పొడి వేసుకుందాము, గరం మసాలా వేసుకుని ఈ మసాలా అంతా పట్టేలాగా కలుపుకోవాలి. ఇది వెరీ సింపుల్గా అయితే ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఉంటుంది. అన్నం మిగిలిపోయినప్పుడు ఇలా అయితే ట్రై చేయండి ఒకసారి, చాలా బాగుంటుంది. ఎగ్ ఫ్రైడ్ రైస్ కాకుండా ఇలా మిల్లీ మేకర్తో ఫ్రైడ్ రైస్ చాలా త్వరగా అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుందండి. ఇందులోకి ఇప్పుడైతే మనం ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అయితే వేసేసుకుందాము. వేసుకుని ఒకసారి అయితే కలుపుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుందాము.
కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా త్వరగా చేసుకోవచ్చు ఈ రెసిపీని. ఇంత సింపుల్ రెసిపీని మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం అయితే నా ఛానల్ని ఫాలో చేయండి. మరొక రెసిపీతో మీ ముందు ఉంటాను. రెసిపీ విత్ ఉషా.